దేవుని ఆశీర్వాదాల కొరకు మనం ఎల్లప్పుడూ దేవునితో ముందుకు సాగాలని రాస్తున్నాడు. ఆయన ఆశీర్వాదాలు పొందాలంటే ఆయన మనతో ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధి మనకి సంపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేది. ఈ యొక్క పాత సంవత్సరం గతించి నూతన సంవత్సరంలో మనం ప్రవేశించి ఈ యొక్క జరిగేటువంటి యొక్క సంవత్సరం అంతా కూడా మన జీవితాలకి మేలు కావాలని మనం కోరుకున్నట్లయితే దేవునితో మనం నడవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనతో మనం ఉన్నప్పుడు, ఆయనతో మనం నడిచినప్పుడు ఆ ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే ద్వితీయోపదేశకాండములో 5వ అధ్యాయమందు 33వ వచనములో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ చక్కటి మాట చెప్తున్నాడు. ఆయన కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకుని బహు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచు కొనవలెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? మనము ఆయన మార్గములన్నిటిలో నడుచుకోవాలి. ఎలాగ నడుచుకోవాలట? కుడికే గాని ఎడమకే గాని మీరు తిరగక జాగ్రత్త కలిగి మనం నడుచుకోవాలి. ఎక్కడికి నడుచుకోవాలి అంటే దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క దేశములోని ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క సంవత్సరంలో ఇశ్రాయేలుతో దేవుడు చెప్పింది, మీకు ఇవ్వబోయేటువంటి దేశములో మీకు మేలు కలగటానికి, మీరు జీవించటానికి, మీ జీవితాల్లో దీర్ఘాయువు కలగటానికి మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకోండి అని చెప్పాడు. అలాగే దేవుడు ఒక కొత్త సంవత్సరాన్ని మన ముందుంచాడు. ఈ కొత్త సంవత్సరాన్ని దేవుడు మన ముందుంచినప్పుడు ఈ సంవత్సరంలో మనము నడుస్తూ ఉన్నట్లయితే మనకు మేలు కలిగి దీర్ఘాయుష్వంతులుగా చేయబడి మన జీవితాల్లో దేవుని యొక్క కృపలో అభివృద్ధి పొందాలంటే మనము దేవునితో మనం నడవాలి అని చెప్తున్నాడు. మీరు గమనించారు లేదో, ఒక కొత్త సంవత్సరం మన జీవితాల్లోకి వస్తూ ఉందంటే దాని అర్థం ఏంటంటే దేవుని దగ్గరికి ఒక సంవత్సరం ముందుందని. అవునా? ఒక సంవత్సరం గడిచే కొంది, ఒక కొత్త సంవత్సరం మనం వచ్చే కొంది, లేదా ఒక వ్యక్తి యొక్క జీవితంలో పుట్టినరోజు అయ్యే కొంది ఒక సంవత్సరం మన జీవితంలో తరిగిపోతుంది. అలాగే దేవునికి ఒక సంవత్సరం దగ్గరవుతా ఉన్నామని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీకు నేను వాగ్దాన దేశాన్ని ఇవ్వబోతున్నాను. ఆ దేశాన్ని ఇవ్వటానికి వారి జీవితాల్లో వారికి ఉన్నటువంటి బంధకాల్ని తెంచివేశాడు. ఐగుప్తులో వారు బానిసలుగా ఉండగా వారిని విడిపించి విమోచించి అనేకమైన అద్భుతాలు జరిగించి వారిని ఐగుప్తులో నుంచి ఇప్పుడు కనాను దేశంలోనికి తీసుకుని వస్తున్నాడు. ఆ కనాను దేశంలోనికి, వాగ్దాన దేశంలో తీసుకుని వస్తుంటున్న దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడయ్యా అంటే, ఆ యొక్క అరణ్యములోకి వచ్చినప్పుడు, సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలను ఇచ్చాడు, శాసనాలను ఇచ్చాడు. అవి ఎందుకు ఇచ్చాడయ్యా అంటే వారి జీవితాల్లో వారు దీర్ఘాయులుగా చేయబడాలని, వారి జీవితాల్లో వారు మేలు పొందాలని, వారి జీవితాల్లో వారు స్వాధీనం చేసుకుంటున్న దేశంలో వారు జీవించాలని. కనుక ఇశ్రాయేలుకి దేవుడు మోషే ద్వారా ఈ మాటలు సెలవిస్తూ, ఇప్పుడు అవి పొందాలి అంటే దేవుని యొక్క మాట ప్రకారంగా మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా తొలగకుండా ఆయన మీకు ఇచ్చే దేశంలో మీరు నడుచుకొని వెళ్ళి ఆయన మార్గములన్నిటిలో కూడా మీరు నడుచుకోండి. ఆయన మార్గములన్నిటిలో మనం నడుచుకుంటే మన జీవితాలకి ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. అంతేగాని నా మార్గంలో నేను నడుచుకుంటానయ్యా అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ దేవుని దీవెనలు కానీ మనకి రావు అని జ్ఞాపకం చేస్తున్నాం.
దేవుని మార్గములో నడవాలి. దేవుని మార్గాలు ఎలాంటివయ్యా అంటే అవి తిన్నని మార్గములు అని చెప్తున్నాడు. అందుకనే కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు అన్నాడు. దేవుని మార్గాలు తిన్నని మార్గాలు, దేవుని మార్గములు పరిశుద్ధమైన మార్గాలు, దేవుని మార్గాలు ఆశీర్వాదాన్ని ఇచ్చే మార్గాలు. దేవుని మార్గములు ఎలాంటివయ్యా అంటే అవి మేలు కలిగించే మార్గాలు అని చెప్తున్నాడు. మేలు కలిగించే మార్గాలు. అందుకొరకే ఆ తర్వాత వచ్చినప్పుడు మనం గమనిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ మరి ఇశ్రాయేలుతో చెప్పిన మాటని మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చెప్తున్నాడు కదా, యెహోషువ గ్రంథంలో అలాగే మరి దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే మీకు అనేకమైన మార్గాలు కనపడతా ఉంటాయి. ఆ మార్గాలు కనపడతా ఉన్నప్పుడు ఆ మార్గాల్లో మనం ఎలాగెళ్ళాలని చెప్తున్నానంటే అన్ని మార్గాల గురించి విచారణ చేయాలి. అన్ని మార్గాల గురించి మనము జాగ్రత్తగా చూడాలి. అన్ని మార్గాల గురించి ఆలోచన చేసిన తర్వాత మనము నడుచుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అప్పుడే మనకి ఏమవుతుందయ్యా అంటే దేవుని యొక్క మేలు చేత నింపబడిన వారమై ఆశీర్వాదాలతో నింపబడతాము. లేదు మనకు కనపడినటువంటి మార్గంలో మనం నడిచినట్లయితే అది చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్తున్నాడు అన్నమాట. కనుక దేవుడు చెప్పినట్లు పురాతన మార్గముల గురించి విచారించండి అని చెప్తున్నాడు. ఏం చేయాలంట? పురాతన మార్గాల గురించి విచారణ చేయాలి. ఆ తర్వాత మనకి మేలు కలిగే మార్గమేదో అని అడిగి తెలుసుకొని అందులో మీరు ప్రవేశించండి అని చెప్తున్నాడు అనమాట. పురాతనమైన మార్గాలు, చాలా మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు ఏవయ్యా అంటే గతంలో మీకు జ్ఞాపకం చేశాను. కయ్యూను మార్గం ఉంది, అవునా? దాతాను, కోరా, అభిరాముల మార్గం ఉంది, బిలాము మార్గం ఉంది. ఇలాగా ఇంకా అనేకమైన మార్గాలు వారి జీవితాల్లో వారు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మనకి దేవుడు చెప్పే మార్గం ఏంటంటే మన మార్గాల్లో కాదు, కానీ దేవుని యొక్క మార్గముల్లో మనము నడవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మార్గాల్లో మనం నడవాలి. దేవుని మార్గాల్లో మనం నడిచినట్లయితే అది మనకి మేలుని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. అది మనకి ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. అది మనకి దీవెని తీసుకొని వచ్చేదిగా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి సెలవిస్తూ వచ్చాడు. అంతేగాని మన మార్గాల్లో మనం నడిచినట్లయితే ఎక్కడికి వెళ్తామంటే నాశనానికి వెళ్తాం. సామెతల్లో చెప్తా ఉంటాడు, ఒకడి మార్గము వారికి యథార్థముగా కనపడును, కానీ అది తుదకు నాశనమునకు నడుపును అని చెప్తా ఉంటాడు. ఎవడి మార్గం వారికి యథార్థంగానే ఉంటుంది, అయితే చివరికి అది నాశనానికి కొనిపోతుందని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాని సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలంట, మన మార్గాలు కాదు కానీ దేవుని యొక్క మార్గాల్లో మనం నడవాలి. దేవుని మార్గాల్లో మనము జీవించాలి. దేవుని యొక్క మార్గాల ద్వారా మన జీవితాలకి ఆశీర్వాదాన్ని కలిగించుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి మనము దేవునితో నడుస్తున్నప్పుడు, దేవునితో జీవిస్తున్నప్పుడు దేవుని పక్షంగా ఆ గొప్ప కార్యాలు మనం చేయగలిగినప్పుడే మనము మేలు పొందుతామని చెప్తున్నాడు. మేలు పొందుతాం. అదే మాట మనకి ఇర్మీయా గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో 16వ వచనంలో మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇర్మీయా గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, ఇప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేమందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఎంత మాట అండి! దేవుడు పురాతన మార్గాల గురించి విచారం చేయండి అయ్యా. కయ్యూరు మార్గం ఉంది, మరి అలాగే బిలాం మార్గం ఉంది, దాతాను, కోరాహు, అభిరాముల మార్గం ఉంది. అలాగే అనేకమైన మార్గాలు మనకు కనపడతా ఉన్నాయి. ఆ మార్గాలు ఎలాగ ఉంటాయో మీరు ఒకసారి విచారం చేసి మేలు కలిగే మార్గం చూడండి. ఆ మార్గాలు కాకుండా ఇంకా మార్గాలు ఉన్నాయి.
ఆ మార్గాల్లో మీరు నడవాలి. అది దేవుని మార్గము. ఆ మార్గంలో నడిచినట్లయితే మీకేం కలుగుతుంది అన్నాడు? నెమ్మది కలుగుతుంది. నెమ్మది కలుగుతుంది. నెమ్మదిగా ఉన్నామంటే ఏమొస్తుంది? నెమ్మదిగా ఉన్నామంటే ఆశీర్వాదం వస్తుంది. నెమ్మదిగా ఉన్నామంటే శాంతి కలుగుతుంది. నెమ్మదిగా ఉన్నామంటే మన జీవితాలకి మేలు కలుగుతుంది. కనుక అందులో నడవండి అయ్యా అని చెప్తా ఉంటే దేవుడు వాళ్ళు అంటున్నారు కదా, మేము అందులో నడుచుకొనము అని చెప్తున్నారట. మేము అందులో నడుచుకొనము. కాబట్టి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నారంటే, మీరు స్వాధీనం చేసుకోబోతున్నటువంటి దేశంలో జీవించాలంటే, ఆ దేశంలో మీకు ఆశీర్వాదం కావాలంటే, ఆ దేశంలో మీకు మేలు కలగాలంటే, ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్వంతులుగా ఉండాలంటే నా మార్గములో మీరు నడవండి అని చెప్తున్నారు. ఆయన మార్గముల్లో మనం నడవాలి. ఆ మార్గాలు మనకి మేలు కలిగించే మార్గాలు. కయ్యూను తన మార్గంలో నడిచేమైపోయాడు? దేశ దిమ్మరైపోయాడు కదా. దేశ దిమ్మరైపోయాడు. ఎవడు చంపుతాడన్న భయంతో పారిపోయాడు. బిలాము ఏ మార్గంలో నడిచాడు? ధనం యొక్క వ్యామోహంతో దేవుని ప్రజల్ని శపించి ఆ ధనం కోసం పరిగెత్తాడు. కానీ ఏమైపోయాడు? ఏమీ పొందకుండా ఆయన పాడైపోయాడు. అలాగే మనం గమనిస్తూ ఉంటే మరి తర్వాత ఎలీషా యొక్క శిష్యుడు ఎవరు? గెహాజీ. ఎలీషా యొక్క శిష్యుడు గెహాజీ. గెహాజీ కూడా ఏం చేశాడంట? ఆయన లోక సంబంధమైనటువంటి వాటి కోసము ఆశపడిన వారే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఆయన మార్గంలో వెళ్ళాడు. మరి ఏమైపోయింది ఇప్పుడు? నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టుకుంటే, నయమాను పోగొట్టుకున్నటువంటి ఆ కుష్ఠరోగాన్ని గెహాజీ తన జీవిత కాలము, తన కుటుంబం అంతనే, వంశం అంతనే కూడా ఆయన తెచ్చుకున్నాడని రాస్తున్నాడు. కనుకనే మన జీవితాల్లో మనము పురాతన మార్గాల్లో నడవకూడదు. పురాతన మార్గాలు నాశనానికి వెళ్ళినాయి. ఆ మార్గాలు మేలు కలిగించలేదు. ఆ మార్గాలు ఆశీర్వాదాన్ని తేలేదు. కాబట్టి మేలు కలిగే మార్గం ఏది అని అడిగి విచారించి అందులో నడుచుకోవాలి అని చెప్తున్నాడు. ఆ మార్గము దేవుని మార్గము. ఆ మార్గము దేవుని మార్గము. అది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మార్గము. ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలోంచి విడిపించి వారిని తీసుకొని వచ్చాడు. వారిని తీసుకొని వచ్చినటువంటి ఆ దేవుడు వారికి ఒక మార్గాన్ని కొరకు నియమాలను ఇచ్చాడు. ఆ నియమాలను ఇచ్చి వాళ్ళతో చెప్తున్నాడు, ఇదిగో మీరు వీటి ప్రకారంగా జీవిస్తే మీకు మేలు దీర్ఘాయువులుగా ఉంటారు, లేకపోతే మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పాడు. కనుక ఆ మార్గంలో మనం నడవటానికి మనము కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు. అందుకనే కొలసీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తూ ఉంటే 2వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నాడు. చూడండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, కావున మీరు ప్రభు అయిన యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఏమన్నాడండి ఇక్కడ? మన జీవితాల్లో మనము ఎలా ఉండాలని చెప్తున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రభుతో నడుచుకోవాలి. ఎలాగ నడుచుకోవాలంట? నేర్చుకున్నటువంటి వాటి ప్రకారముగా, మనం నేర్చుకున్నటువంటి వాటి ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడిన వారమై కృతజ్ఞతలు చెల్లించుచు విస్తరించుచు ఆయన యందు మనం నడుచుకోవాలని చెప్తున్నాడు. ఆయనలో మనం నడుచుకోవాలన్నాడు పౌలు గారు కూడా. ఎందుకంటే మనం ఏమైతే నేర్చుకున్నామో వాటి ప్రకారంగా నడుచుకోవాలి. వాటి ప్రకారంగా నడుచుకోవాలి. వాటి ప్రకారంగా నడుచుకోకపోతే నెమ్మది జరగదు.
వాటి ప్రకారంగా నడుచుకున్నప్పుడే నెమ్మది కలుగుతుంది. అప్పుడే విశ్వాసములో స్థిరులుగా ఉండగలుగుతాము. దేవుడు తన యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని 6,03,000 చిల్లర కాలిబలము, అలాగే అనేక మందిని జనాంగాన్ని ఆయన తోడుకొని బయటకు వచ్చినప్పుడు వారి జీవితాల్లో అందరూ కూడా నశించిపోయారు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క మార్గములో నడవటానికి వారు ఇష్టపడలేదు. దేవునితో జీవించడానికి వారు ఇష్టపడలేదు. దేవుని యొక్క సన్నిధిలో వారు ఆ యొక్క దేవుని ప్రకారముగా వారు నడుచుకోలేదు. అందువలన వారు రాలిపోయారు అని జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళు నశించిపోయారని జ్ఞాపకం చేస్తున్నారు. అయితే మనము ఈ కొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టి ముందుకు వెళ్తా ఉండగా దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, మీరు వినిన ప్రకారముగా, నేర్చుకొనిన ప్రకారముగా మన జీవితాల్లో విశ్వాసము విస్తరించేట్లుగా, మన విశ్వాసములో స్థిరులుగా మనం నడుచుకోవాలి. విశ్వాసము లేకపోవటం వల్లే ఇశ్రాయేలు నశించిపోయారు. వాళ్ళు ఏమన్నారు? మీరు కానాన్ దేశం ఇస్తానయ్యా అంటే వాళ్ళు ఏమంటున్నారు? మాకు వద్దయ్యా, మేము వెనక్కి వెళ్ళిపోతాము, మాకు ఐగుప్తులోనే బాగుంది, ఐగుప్తులోనే మేము కాకరకాయలు తిన్నాము, కీరకాయలు తిన్నాము, అదిగో వెల్లుల్లిపాయలు తిన్నాము, ఉల్లిగడ్డలు తిన్నాము, ఆకులు తిన్నాము, మాంసం తిన్నామని చెప్తున్నారు. వాళ్ళు ఉడుకుతా ఉంటే కుండల్లోంచి మేము తిన్నామంటున్నారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు అలాగ నడిచారు కనుక వాళ్ళ జీవితాల్లో దేవుని యందు విశ్వాసంలో స్థిరులుగా కాకుండా పోయటం ద్వారా వాళ్ళు ఏమయ్యారు? నశించిపోయారు. వాళ్ళ జీవితాల్లో కృతజ్ఞత చెల్లించకపోవటం ద్వారా వాళ్ళు ఏమైపోయారంట? వాళ్ళ జీవితాల్ని కోల్పోయారు. కనుక పౌలు చెప్పినట్టుగా మన జీవితాల్లో మనం నేర్చుకున్న ప్రకారముగా దేవుడు మనకేమి నేర్పాడు? విశ్వాస సంబంధమైన మార్గములో మనము నడవాలని చెప్పాడు. విశ్వాసము ద్వారా మనము నడుచుకోవాలని చెప్పాడు, కానీ వెలుచూపును బట్టి మనము నడవకూడదని చెప్పాడు. అలాగే విశ్వాసములో స్థిరులుగా ఉండాలని చెప్పాడు, కానీ విశ్వాసములో ఊగుసలాడే వారంగా మనము ఉండకూడదని చెప్పాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, అదిగో సముద్రపు ఒడ్డున రెల్లు వల అటు ఇటు కదిలాడే వారంగా మనము ఉండకూడదట. ఎలాగుండాలి? స్థిరముగా ఉండాలి. ఆ స్థిరముగా ఉన్నప్పుడే మనము ఆయన యందు నడుచుకోగలుగుతాం. స్థిరము లేకపోతే ఆయనలో నడుచుకోలేం. నేను ఆ రోడ్డు మీదకి వెళ్ళాను. ఒకడు అటు అటు నడిచి దగ్గరకు వచ్చి తపక్కన పడిపోయాడు. కారణం ఏంటి? వాడు స్థిరముగా లేడు. వాడు పడిపోవడం కారణం ఏంటి? స్థిరత్వం లేదు వాడు ఆ వైపుకి నడిచాడు, ఈ వైపుకి నడిచాడు, కొంచెంసేపు ఆగుతున్నాడు, ఊగుతున్నాడు, అటు ఇటు ఒక దగ్గర రాగానే టపామని పడిపోయాడు అక్కడ. దానికి అర్థం ఏంటంటే వాడు చిన్నగా నడవట్లేదు, స్థిరత్వం అనేది వాడి జీవితంలో లేదు. వాడు లోపల ఇంకొకడు ఉండి వాడిని ఏం చేశాడు? ఊగిసలాడిచ్చాడు, చివరికి కూల్చేశాడు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పౌలు గారి ద్వారా, మనము నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతలు చెల్లించుచు కృతజ్ఞత చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి మనము నడుచుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన యందుండి మనము నడుచుకోవాలి. అలాగ నడవటం ద్వారా మన జీవితాలకి నెమ్మది కలుగుతుంది, మన జీవితాలకి ఆశీర్వాదం కలుగుతుందని చెప్తున్నాడు అనమాట. అలాగే మీకాలో కూడా 4వ అధ్యాయమందు 3 నుంచి 5 వచ్చారు వరకు మరి భక్తులు జ్ఞాపకం రాస్తా ఉన్నాడు. చూడండి. మీకా 3వ అధ్యాయము 4-5 వచ్చాను చదువుతాను. మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఏం చేస్తున్నారంట వాళ్ళు? వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవిని
అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా కన్ను మరుగు చేసుకొనెను. ఆహారము నవ్వునుచు సమాధానమని ప్రకటించువారు ఒకడు తమ నోట ఆహారము పెట్టినను అతని మీద యుద్ధము ప్రకటించు వారైన యుద్ధము ప్రకటించు వారినై నా జనులను కొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చున్నది మనగా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఏమన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారట వాళ్ళు. ఎలా నడుచుకున్నారు? దేవుని మార్గం నడిచారా వాళ్ళు? దేవుని మార్గంలో నడవలేదు. మేలు కలిగే మార్గంలో నడవలేదు. ఆశీర్వాదం కలిగే మార్గంలో నడవలేదు. ఏ మార్గం నడిచాడు? దుర్మార్గం అనుసరించి వారు దుర్మార్గపు మార్గంలో నడుచుకున్నాడు. అందుకనే దావీదని చెప్తున్నాడు, అదో పాపుల మార్గమందు నేను నడువక అంటున్నాడు. ఎవరితో అట? పాపులతో. ఆ పాపుల మార్గం ఎలాంటిదయ్యా అంటే అది బలత్కారపు మార్గం అంటాడు. వారి మార్గములో చీకటి పొంచి ఉంటుంది అంటాడు. వారి మార్గము నాశనానికి నడిపించేదని చెప్తాడు. అలాంటి దుర్మార్గుల యొక్క మార్గంలో మనం నడవకుండా దేవుని యొక్క మార్గములో, తిన్నని మార్గంలో మనం నడవాలి. ఆ మార్గమును అనుసరించినప్పుడు మనకు మేలు కలుగుతుంది. అయితే ఇక్కడ వారు ఏం చేశారంట? దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక యెహోవాకు వారు మొర్ర పెట్టినా సరే ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనపరుచుకొనకుండా తన్ను మరుగు చేసుకొనును అని చెప్తున్నాడు. దేవుని మార్గంలో నడిస్తే ఏమవుతుంది? ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభా అంటే ఆయన మనకు కనపడి మనం తప్పిస్తాడు. అవునా? ఇశ్రాయేలుకి దేవుడు నడిపించిన మార్గంలో వెళ్ళారు. ముందు కానానికి వేగు చూడటానికి వెళ్ళినప్పుడు ఎన్ని దినాలు పట్టింది వాళ్ళకి? 11 దినాలు పట్టింది. ఐగుప్తు రోజు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సీనాయి దగ్గరికి వచ్చినాక అక్కడి నుంచి కనానికి, అంటే సీను అరణ్యం దగ్గర నుంచి కనానికి 11 రోజులు పట్టింది. 11 రోజులు పట్టింది. 11 రోజులు వెళ్ళారు. 11 రోజుల్లో వాడు నెల రోజులు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వచ్చేసారు. మొత్తం 40 రోజుల్లో వెళ్ళి వేగు చూసి వచ్చేసారు. మరి ఇప్పుడు ఇశ్రాయేల్ ఎంతకాలం నడవాలి? 40 రోజుల్లో ఒక మెల్లగా నడిచినా 40 రోజుల్లో నడవాలి. ఎందుకంటే 40 రోజులకు వెళ్ళి వేగు చూసుకుని వచ్చారు వాళ్ళు. 11 దినాలు పట్టుతుంది. అయితే వారు ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళు వేగు చూసిన మార్గంలో కాకుండా దేవుడు ఏం చేశాడంట? తన మార్గంలో నడిపించాడు. ఎందుకు? మేలు కలగాలని, ఆశీర్వాదం కలగాలని, వారి జీవితాలకి దీవెన కలగాలని, వారు వెళ్ళేటువంటి ఆ యొక్క వాగ్దాన దేశంలో వారు జీవించాలని ఆయన కోరాడు. కానీ వాళ్ళు ఏమన్నా అంట, మేము మీ మార్గంలో నడవమని చెప్పారట. అందుకే అనేక పర్యాయాలు మోషే మీద, దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు. తిండి కోసం తిరుగుబాటు చేశారు, నీళ్ళ కోసం తిరుగుబాటు చేశారు, మాంసం కోసం తిరుగుబాటు చేశారు, అధికారం కోసం తిరుగుబాటు చేశారు. అనేక రీతులుగా తిరుగుబాటు చేసి దేవుని యందు విశ్వాసము లేక వారు నశించిపోయారు. అందుకొరకే దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేసినట్లుగా మన జీవితాల్లో దుర్మార్గమైనటువంటి మార్గంలో కాకుండా దేవుని మార్గాల్లో మనం నడిచినట్లయితే మన ముందున్నటువంటి సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు, దీవెని ఇచ్చేవాడు. అందుకనే మనము ఇతరుల వైపు చూడకూడదు. చాలా పర్యాయాలు ఏం చేస్తామంటే వాడు నడుస్తున్నాడు కదా, వాడితో పాటు వెనకాల వెళ్దాం అనుకుంటాం మనం. కానీ అన్ని పర్యాయాలు అలాంటిది మనకి మంచిగా ఉండదు, మనకి ఆశీర్వాదాన్ని తేదు. ఎవడో ఒకడు వెళ్తున్నాడు, వాడు వెనకాల వెళ్దాం అనుకుంటే కొన్ని పర్యాయాలు ఇబ్బంది కలుగుతుంది. వాడు ఏదో ఆలోచనతో పోతాడు, వాడు ఏదో ఉద్దేశంతో వెళ్తాడు. వాడు వెళ్ళాలనుకున్న గమ్యం వేరేది, కానీ మనం వెళ్ళాలనుకున్న గమ్యము మరొకటి. దేవుందని దేవుడు మన కొరకు నిర్ణయించింది. అయితే
వేరే వాడు వెళ్ళేటువంటి మార్గంలో మనం నడిచినట్లయితే గమ్యం చేరకుండా తప్పిపోయేటువంటి వారంగా ఉంటాం. కానీ మనము దేవుని యొక్క మార్గంలో నడవాలి కాబట్టి ఇతరుల వలె మనము నడుచుకోకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. అందుకే యెహోషువ ఏం చెప్తున్నాడు చూడండి. యెహోషువ 24వ అధ్యాయంలో, యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమందున్న మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవించినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము. హల్లెలూయా. ఏమన్నా అండి, మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి. మీరు ఎవరి మార్గంలో నడుచుకుంటారో వారి మార్గంలో నడుచుకోండి. మీరు జీవించినటువంటి అమోరీల దేశంలో ఉన్నటువంటి ఆ దేవతల మార్గంలో నడుచుకుంటారా, లేకపోతే మీ పితరులు నడిచిన మార్గంలో నడుచుకుంటారా, లేకపోతే నాశనకరమైన మార్గంలో నడుచుకుంటారా, మీ ఇష్టము. నదికి అద్దరి ఉన్నటువంటి దేవతలను మీరు అనుసరించి నడుచుకుంటారో మీ ఇష్టం. కానీ నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించి ఆయన్ని వెంబడిస్తాము. ఆయన మార్గంలో మేము నడుచుకుంటాము. ఎందుకంటే దేవుని మార్గములు ఆశీర్వాదంతో కూడినవి. దేవుని మార్గాలు దీవెనతో కూడినవి. దేవుని యొక్క మార్గాలు మన జీవితాలకి మేలునిచ్చే మార్గాలు. కనుక దేవుడు చెప్పినట్లుగా ఆ మార్గములో మనం నడవాలి. ఆ మార్గములో మనం నడిచినప్పుడు మన జీవితాలకి దేవుడు మేలునిచ్చేవాడు. దేవుడు మనం స్వాధీనం చేసుకోబోతున్నటువంటి ఈ సంవత్సరాన్ని ఆశీర్వాదంతో నింపేవాడు. స్వాధీనం చేసుకోవడం అంటే ఏంటి? స్వాధీనం చేసుకోవడం అంటే సొంతం చేసుకోవడం కదా. ఇప్పుడు మనం 2024వ సంవత్సరాన్ని ఏం చేసాం? స్వాధీనం చేసేసుకున్నాం. దాన్ని అధిగమించేసాం. అది మన స్వాధీనం అయిపోయి ఇప్పుడు ఏం చేసాము? దాంట్లో నుంచి మరొక దాంట్లోకి వచ్చాం ఇప్పుడు. కాబట్టి ఈ సంవత్సరం అంతటిని కూడా మనం ఏం చేసుకోవాలట? స్వాధీనం చేసుకోవాలంటే దీన్ని దాటాలి. స్వాధీనం చేసుకుని వారు ఏమైపోయారు? మధ్యలో ఏమైపోయారు? రాలిపోయారు, నశించిపోయారు. ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి అంతమంది జనాంగంలో యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. అవునా? కనానుకి వెళ్ళారు. మిగిలిన వారందరూ కనాను చేరే లోపలే యోర్దాను దగ్గరకు వచ్చేటప్పటికే అందరు రాలిపోయారు. కారణం ఏంటంటే వారు దేవుని మార్గంలో నడవలేదు. వారు మేలుకరమైన మార్గంలో నడవలేదు. వారు దేవుణ్ణి విసిగించి దేవుని గాక లోక సంబంధమైనటువంటి అనేకమైన వాటి యందు వారు నమ్మకాన్ని నుంచి వాటిని అనుసరించారు. కనుక వారు రాలిపోయారు అని చెప్తున్నారు. అయితే దేవుని వెంబడించినటువంటి యెహోషువ కాలేబులు మాత్రమే కనాను దేశంలోకి వెళ్ళారు. మిగిలిన జనాంగం అందరూ ఎవరయ్యా అంటే అరణ్యంలో జన్మించినటువంటి సంతానం వాళ్ళు. ఆ కనాను దేశంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరయ్యా అంటే 40 సంవత్సరాల లోపల వాళ్ళే. అర్థమవుతుందా? 40 సంవత్సరాల లోపల వాళ్ళు. 40 సంవత్సరాల పైన ఉన్నాడు వల్ల నశించిపోయారు. ఎందుకంటే వ్యతిరేకంగా ఎదురు తిరిగారు, నశించిపోయారు. దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక మన ముందు దేవుడు ఉంచినటువంటి సంవత్సరాన్ని మనం దాటడానికి, అధిగమించడానికి, దానిలో కూడా మనం ముందుకు సాగి మేలు చేత, దీర్ఘాయువు చేత మన జీవితాల్లో సమృద్ధిని కలిగి జీవించటానికి ఆయన మార్గాల్లో మనం నడుచుకోవాలి. ఆయన మార్గాల్లో మనం నడుచుకోవాలి.
అటు ఇటు ఎడమకు కానీ కుడికి కానీ తిరిగే వారంగా ఉండకూడదు అని చెప్తున్నాడు. అటు ఇటు తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? తిన్నగా మనం వెళ్ళాలి, తిన్నగా వెళ్ళాలన్నమాట, అంతే. కాబట్టి దావీదు కూడా 16వ కీర్తన 8వ వచనం చెప్తా ఉంటాడు, నేను సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుచున్నాను. మనం తిన్నగా వెళ్ళాలంటే ఏం చేయాలంట? దేవుణ్ణే చూడాలి, దేవుణ్ణే చూడాలి. ఆయన్ని చూస్తున్నప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్తున్నామని తెలుస్తూ ఉంటుంది. ఆయన చూడకుండా మనం పక్కకి వెళ్ళామనుకోండి, పక్కన చూసామనుకోండి, ఏమవుతాము? పక్కకి వెళ్ళిపోతాం. మా గుంటూరులో ఒక బజార్ ఉంది, 7 గొంతులు సందు అంటారు దాన్ని. దానికి ఇలాగ లోపలికి వెళ్ళామంటే మనం వెళ్ళిన దారి సరి గుర్తుపెట్టుకోలేదా, మనం మళ్ళీ ఇటువైపు రాము, ఇంకో పక్క వెళ్ళిపోతాం. అది చిన్న ప్రాంతం, అంటే మన ఈ టీపీటీ కాలనీ అంత ఉంటుంది. ఈ సందులో కూడా వెళ్ళామంటే మళ్ళీ ఇటువైపే రావాలంటే దాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా రావాలి. అలాగే ఈ సందులోకి వెళ్ళి అటెళ్ళి ఇంకో పక్క వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు అక్కడికి వెళ్తా ఎటు పోయాం అర్థమయ్యేది కాదు మాకు. ఎటు వెళ్ళాలో అర్థం కాక తిరిగి ఇంకో ప్రక్క వెళ్ళేవాళ్ళం. అటుకెళ్ళినాక అటు వెళ్ళాలంటే మళ్ళీ ఇటు నుంచి అడిపోమని చెప్పాడు ఎవడో ఒకడు. మళ్ళీ అటు నుంచి వస్తే ఇంకో పక్క వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని చూస్తూ ఉంటే చిన్నగా వెళ్ళగలుగుతాం. ఆయన్ని చూడకపోతే ఏమవుతాము? పక్కకి ఎంతో సందు కనపడింది అనుకోండి, ఏమవుతాం? అటు వెళ్ళిపోతాం. ఈ ప్రక్క ఒక సందు కనపడితే, మార్గం కనపడితే ఇటు వెళ్ళిపోతాం. ఈ పక్క మార్గం కనపడితే ఇటు వెళ్ళిపోతాం. కొన్నిసార్లు వెళ్తా ఉన్నప్పుడు అటు ఇటు దారులు కనపడ్డాయి అనుకోండి, ఏం చేయాలి అర్థం కాదు. కొత్త ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు కొద్ది దూరం తిన్నగా మార్గం ఉంటుంది, ఆ మార్గంలోకి వెళ్తా ఉంటాము. ఇంకో దగ్గరికి ఎక్కడికైనా రాగానే ఏమవుతుందంటే ఇంకో మార్గం కనపడుతుంది. మనం ఇటు వెళ్ళాలా ఇలాగ వెళ్ళాలా అర్థం కాదు. అక్కడ ఉండిపోవాలి కాసేపు. ఎవడో వచ్చినాక వాడిని అడగాలయా పలానా దగ్గరికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలంటే ఈ పక్కకు తిరిగెళ్ళాలంటే ఆ పక్కకు తిరగాల, లేకపోతే ఈ పక్క తిరగాలంటే ఈ పక్క తిరగాల, లేదు ఇంకా తిన్నగా వెళ్ళిపోమంటే అలాగ వెళ్ళిపోవాలి. లేకపోతే మనం వెళ్ళవలసిన గమ్యాన్ని చేరలేము. అందుకొరకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దావీదు గురిని యెహోవా మీద సదాకాలం నిలుపుతా ఉన్నాను కనుక నేను కదల్చబడను. ఏది కూడా నన్ను కదిలించదు. నేను తిన్నగా దేవుని వైపు చూసుకుంటా వెళ్ళిపోతాను కనుక అక్కడికి నేను వెళ్ళిపోతాను. మన ఎదురు ఎవరైనా దారి చూపిస్తా వెళ్తా ఉంటే వాడిని చూస్తా మనం వెళ్తా ఉంటే వెళ్ళిపోతాం. వాడిని చూడకుండా ఉన్నామనుకోండి, వాడు పక్కకు తిరిగితే మనకు అర్థం కాకుండా పోతే మనం ఇంకో పక్క వెళ్ళిపోతాం. కనుక దేవుణ్ణి మనం చూస్తూ ఉండాలి, దేవుని మార్గాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అది గమనించి ఆయనతో పాటు మనం ముందుకే నడవాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన చూడలేకపోతే మనం తప్పిపోతాము. ఆయన్ని వెంబడించలేకపోతే మనం జారిపోతాము. ఆయన మీద మన గురిని ఉంచలేకపోతే మన మార్గం మారిపోద్ది. యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఉంది, మీరు ఎవరైనా చదివారా? యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఉంది. బైబిల్ తర్వాత ఎక్కువగా ప్రజలు చదివింది, ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం అది, యాత్రికుని ప్రయాణం అనేది. అందులో జాన్ బనేన్ అని ఆయన రాస్తారన్నమాట. మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలోనికి యాత్రికులుగా వచ్చాం కనుక యాత్రలో మనం ఏం చేయాలి? మన గైడ్నే మనం ఫాలో అవ్వాలి. గైడ్ని ఫాలో అవ్వకుండా పోయామనుకోండి తప్పిపోతాం. ఒకసారి ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్తే ఆ ఢిల్లీలో అదే ఊరంతా తిరగడానికి బస్సులు ఉంటాయి, ప్యాకేజ్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే ఆ బస్సులో ఎక్కించుకుంటాడు వాడు తిప్పుతూ ఉంటాడు. అక్కడికి ఇక్కడికి తిప్పి దింపినా చెప్తా, అదిగో 20 నిమిషాలు, అరగంట, 10 నిమిషాలు అని టైం చెప్తున్నాడు. ఆ టైం లోపల మనం అక్కడికి వచ్చేయాలి బస్సు దగ్గరికి. ఆ టైం లోపల మనం బస్సు దగ్గరికి రావాలి. ఒకవేళ బస్సు దగ్గరికి రాలేదనుకో ఆయన ఇంకొక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోతాడు. అలాగా
ఆ బస్ ఎక్కాము, ముగ్గురమే తిరుగుతూ ఉన్నాము. ఎర్రకోట దగ్గర తీసుకెళ్ళాడు, దింపి అరగంటలో మీరు అదంతా తిరిగేసి వచ్చేయమన్నాడు. మేము అదంతా తిరుగుతా పక్కన ఏదో కనపడితే చూస్తూ ఉండిపోయాం. మాకు దారి అర్థం కాల. మేము వెనక్కి తిరిగి వచ్చేలాగా బస్సు లేదు అక్కడ. వరుసన బస్సులు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మేము ఎక్కొచ్చిన బస్సు లేదు, ఇంకో బస్సు ఎక్కితే అక్కడ దిగిపోమన్నాడు. మాకు అర్థం కాక మళ్ళీ ఆ బస్సు ఎక్కడ ఉంటుందో తెలియక సగంలో ఏమైపోయిందంటే మళ్ళీ మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వేరే బస్సు టికెట్ తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకొరకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనము దేవుణ్ణి గురి కలిగి ఉండాలి, గైడుని మనము అనుసరించాలి. ఆ గైడు మనల్ని నడిపించినట్టుగానే మనం నడవాలి. మన యేసు ప్రభువారు, మన క్రీస్తు, మన దేవుడైన ఆయనే మనకి మార్గదర్శకుడు. ఆయనే మనకి మార్గదర్శకుడు. గైడ్ అంటే ఎవరు? మార్గాన్ని చూపించేవాడు. ఒకసారి పేతురు గారు చెప్తున్నాడు, వాళ్ళందరూ కూర్చొని ఉంటే ప్రభు చెప్పాడయా నేను వెళ్ళబోతున్నాను, నేను వెళ్ళి మరలా వస్తానని చెప్తుంటే ఈ లోపల పేతురు అడుగుతున్నాడు, తోమా వీళ్ళందరూ అడుగుతున్నాడు, ప్రభా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు పేతురు. నేను వెళ్ళే స్థలం మీకు తెలియదయ్యా, నేను వెళ్ళే స్థలం మీకు తెలియదు అని చెప్తా ఉంటే మరి మేము ఎట్లా వస్తాం అక్కడికి, మరి మాకు తెలియకపోతే నువ్వు వెళ్ళే స్థలం మాకు ఎట్లా తెలుస్తుందయ్యా అని అడిగారు ఆయన్ని. అందుకు ప్రభు చెప్పాడు కదా, నేను వెళ్ళే స్థలంలోకి రావాలంటే నా ద్వారానే రావాలి, నా ద్వారానే రావాలి. నేనే అక్కడికి మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి చేరుకోలేడని చెప్పాడు. ఆయన మార్గం, ఆయన ద్వారా వెళితేనే మనం అక్కడికి చేరుకోగలుగుతాము. ఆయన ద్వారా వెళ్ళకపోతే మనం ఆ గమ్యస్థానాన్ని చేరలేము అన్నమాట. అందుకొరకు ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నాడు, ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించాము. దేవుడు మన ముందు ఇంకా 360 రోజులు ఉన్నాయి. ఈ 360 రోజులు మనం నడవాలంటే మనం ఎవరిని చూడాలంటున్నాడు? దేవుణ్ణి చూడాలి. ఆయనే మనకి గురిగా ఉండాలి, ఆయన మార్గంలోనే నడవాలి. అంతేగాని పక్కన ఎవడో వచ్చి ఇందులో బాగుంటుంది నడవాయా, ఇది షార్ట్ కట్ అని చెప్తాడు. షార్ట్ కట్లు చాలా ఉంటాయి. కొన్నిసార్లు గమ్యం జాగ్రత్తగా తీసుకెళ్తాయి, కానీ చివరిలో ఇబ్బంది అవుతూ ఉంటాయి. చివరి దాకా వెళ్తాం, చివరిలో వచ్చేలాగా ఏముందో ఒక కాలువ లేకపోతే ఏదో ఉంటుంది. మొన్న గూగుల్ మ్యాప్ చూసుకుంటా, అక్కడ యూపీలో అనుకుంటా, గూగుల్ మ్యాప్ చూస్తా ముగ్గురు ఏం చేశారు, కారులో వెళ్తున్నారు. కారులో వెళ్తుంటే గూగుల్ మ్యాప్ చూపించింది ఒక బ్రిడ్జి ఉండా, అది ఆ బ్రిడ్జి కంప్లీట్ అవ్వాల, అది చూపించింది. అందులో గుండా వస్తున్నారు, అందులో గుండా వస్తూ ఉండేలాగా ఏమైంది తెలుసా, ఎదురు పొద్దున్నే మంచుగా ఉంది, బర్ర స్పీడ్లో వస్తున్నారు. బ్రిడ్జి కదా, ఎవరు అడ్డు ఉంటారు కదా. వస్తా బర్రని వచ్చాడు. వాడి దగ్గరకు వచ్చేలాగే కానీ అర్థం కాలేదు, అక్కడ ఆగిపోయింది బ్రిడ్జి ఆ నది మీద. అంతే వెళ్ళిపోయా, కాల్లో పడిపోయారు ముగ్గురు. అలాగే కారులో మునిగిపోయారు. పేపర్లో వేశాడు, టీవీలో చెప్పాడు, సెల్లో న్యూస్లో వచ్చింది. గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోయి ఆ కాల్లో పడిపోయి ముగ్గురు చచ్చిపోయారు. కారణం ఏంటంటే గూగుల్ మ్యాప్ బాగానే వెళ్తుంది, కానీ కొన్నిసార్లు ఇబ్బంది చేసింది. చాలాసార్లు అక్కడ ఇబ్బంది పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకొరకే ఎవడో చెప్పిన మార్గంలో కాదు, కానీ నేనే మార్గం అని చెప్పాడు ఆయన. మేము ఎక్కడికి వస్తాం, ఎలా వస్తామయ్యా అంటే నా ద్వారా రండి అని చెప్తున్నాడు ప్రభు ఆ యొక్క శిష్యులకి. కనుక ఈ యొక్క ముందున్నటువంటి ఇంకా 360 రోజుల్లో మనం ప్రభువుతో నడవాలి, ఆయన్నే మనము చూడాలి, ఆయన్నే మనము అనుసరించాలి. అప్పుడే మన గమ్యాన్ని జాగ్రత్తగా మనము చేరుకోగలుగుతాము. లేకపోతే ఈ సంవత్సరం మనం స్వాధీనం చేసుకోలేము, ఈ సంవత్సరాన్ని మనము అధిగమించి ముందుకి సాగలేము. కాబట్టి దేవుడు ఇక్కడ మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మన జీవితాల్లో మనం దేవునితో నడవాలి. దేవునితో నడిచినప్పుడు ఆశీర్వాదము, దీవెన, నెమ్మది, మేలు,
సమృద్ధి, అంతేకాకుండా నిత్య జీవం అనేది దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాగా దేవుని యొక్క సన్నిధిలో మనము మన జీవితాల్లో ప్రభువుని గురిగా కలిగి యెహోషువ లాగా ఎవడెటుపోయినా మనకు అనవసరం, మనం మాత్రము నేను నా ఇంటి వారును యెహోవానే సేవించి ఆయన మార్గములోనే నడుచుకుంటామని చెప్పారు. మీరు ఎవరినైనా వెంబడించండి, నాకు అనవసరం. మీరు నదికి అద్దరినున్న దేవతలను వెంబడిస్తారో, మీ పితరులు ఆరాధించిన దేవతలను అనుసరిస్తారో, మీరు ఉండొచ్చినటువంటి ఆ యొక్క ఎవరాళ్ళు మీరు ఉండొచ్చినటువంటి అమోరీలు, ఆ అమోరీల దేవతలను మీరు అనుసరిస్తారో నాకు అనవసరం. కానీ నేను మాత్రము యెహోవానే వెంబడిస్తాను. ఎందుకంటే ఆయన్ని వెంబడిస్తేనే కానీ ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేరు. వారు ఆ వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రం చేసుకోలేరు. ఆ వాగ్దాన దేశంలో వారు ఆశీర్వాదాన్ని పొందలేరు. అందులో వారు దీర్ఘాయువుగా దీవించబడలేరు లేకపోతే. కనుక మనము కూడా దేవుడు మనకిచ్చినట్లుగా మరి మన ముందున్నటువంటి ఇంకా దినాలన్నీ కూడా ఈ సంవత్సరంలో మనం అధిగమించి ముందుకు సాగాలంటే, మనకి ఆశీర్వాదం కావాలంటే, మేలు కావాలంటే, దీర్ఘాయులుగా చేయబడి దేవునితో మనం జీవించాలంటే కుడికి కానీ ఎడమకు కానీ మనము తొలగిపోకుండా తిరగకుండా దేవుడు మన ఎదుట ఉంచినటువంటి ఆ తిన్ననైనటువంటి దేవుని యొక్క మార్గములో మనము నడుచుకోవాలి. ఆ మార్గము నేనే అని ప్రభువు చెప్పాడు. పురాతన మార్గాలు చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే కూడా మేలు కలిగించే మార్గం ఏదయ్యా అని విచారణ చేస్తే అది యేసు క్రీస్తు వారు. ఆయనతో మనం నడిచి ఆయన్ని చూచి ఆయనతో పాటు గమ్యాన్ని చేరినట్లయితే మనము ధన్యులుగా చేయబడతాము. మనకు ఆశీర్వాదం కలుగుతుంది. మనము దీర్ఘాయులుగా చేయబడి ఆ సంవత్సరం అంతటిని మనము స్వాధీనపరచుకోగలుగుతాం. లేకపోతే స్వాధీనపరచుకోకుండా రాలిపోయినటువంటి ఇశ్రాయేలు వలె ఉంటాము. అలా ఉండకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడేటట్లుగా ప్రభు దగ్గర మనం అందరం కూడా మరి ముందుకు సాగటానికి దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనకి ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు. అందుకొరకే మరి ఇంకో మాట మనం గమనించినట్టయితే కీర్తన గ్రంథంలో 101వ కీర్తనలో 2వ వచనం చెప్తున్నాడు కదా. మొదటి 2 వచనం చదువుతాం చూడండి. కీర్తన 101:1-2 వచనాలు. నేను నీ కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను, యెహోవా నిన్ను కీర్తించదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చుదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. హల్లెలూయా. అవునండి. ఆ తర్వాత 3లో కూడా అన్నా కదా, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపను గూర్చి ఆయన న్యాయాన్ని గూర్చి మనం పాడుతా యెహోవాని కీర్తిస్తూ మన జీవితాల్లో నిర్దోషమైన మార్గములో వివేకముతో మనం నడుచుకోవాలి, నడుచుకోవాలి. మనం ఎప్పుడు కూడా దేవుని వద్దకి వెళ్ళాలి, దేవుణ్ణి మన దగ్గరకు వచ్చేటట్లుగా చేసుకోవాలి. అలాగ చేసుకొని యథార్థమైన హృదయముతో మనం నడిచినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళగలుగుతాము, దేవునితో మనము జీవించగలుగుతాము. ఇక్కడ భక్తుడు చెప్పినట్టుగా నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. భక్తి మార్గం తొలగిన వాళ్ళని చాలా మంది గురించి చెప్పుకున్నాం కదా. వాళ్ళు భక్తి మార్గం నుంచి తొలగిపోయారు. కయ్యూను కానీ, అలాగే మరి ఇంకా బిలాము కానీ, బాలాకు కానీ, లేకపోతే గెహాజీ కానీ, వీళ్ళందరూ కూడా భక్తి మార్గంలో తొలగిపోయారు. ఇంకా పౌలు చెప్పినట్టుగా కేఫాగా ఎవరు అలెగ్జాంద్రు హుమని అంటాడు. ఇలాంటి వారు అందరూ కూడా భక్తి మార్గంలోంచి
తొలగిపోయారు. తొలగిపోవటం ద్వారా ఏమైందంటే వాళ్ళ జీవితాలకి నాశనాన్ని తెచ్చుకున్నారు. కనుక మనము ఆ భక్తిహీనుల మార్గంలో నడవకుండా యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి దేవుని మార్గములో మనం నడిచి మనము దేవుని ఇచ్చేటువంటి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడి దీనిని మనం స్వతంత్రించుకొని మనం ముందుకు సాగాలని దేవుడు మనం కోరుతున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఎల్లప్పుడూ ఆయన మనకి గురిగా ఉండి ఆయనే మనకి మార్గమై ఉన్నాడు కనుక ఆయనలో మనం నడిచి అటు ఇటు తిరగక తిన్నగా ప్రభువుతో జీవించినట్లయితే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుతాము. మన జీవితం అంతా కూడా మరి దీర్ఘాయుతో నింపబడినటువంటి వారమై మనం మేలు దీవెన కలిగినటువంటి వారంగా దేవుని మహింపరచగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేట్టుగా ప్రభు పాదాల దగ్గర అందరం కూడా తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచి ప్రార్థన చేద్దాం.